యుద్ధం ముగిసింది. ధర్మం గెలిచింది. కాని ఓ తల్లి గుండె మాత్రం శాంతించలేదు. ఆమె గాంధారి. గాంధారి రణభూమిలో దుర్యోధనుడి రక్తపు శవాన్ని చూసి కదలకుండా నిలబడింది. ఆమె కన్నుల్లో వేదన కాదు, ఇప్పుడు కోపమే ఉంది. ఆమె ఎదుట కృష్ణుడు ఎదురుగా వచ్చాడు, నిశ్శబ్దంగా. కృష్ణుడు శాంతంగా, గాంధారి, ఇది కాలచక్రం. నీ కుమారులు పాపపథంలో నడిచారు. ఆ మాటలు వినగానే ఆమె కోపంగా నిలబడి చేతులు పైకి ఎత్తింది. గాంధారి కోపంతో, కృష్ణ, నీ వంశం కూడా నాశనం అవ్వాలి. నా శాపం. 36 సంవత్సరాల్లో నీ యాదవ వంశం నశించిపోతుంది. కృష్ణుడు నవ్వుతూ అంగీకరించాడు. అతడి చూపు భవిష్యత్తును చూస్తోంది. కృష్ణుడు, నీ శాపం కూడా నా లీలలో భాగమే గాంధారి. 36 సంవత్సరాలు గడిచాయి. ద్వారకలో ఆనందోత్సవాలు జరుగుతున్నాయి. కాని ఆనందం శాశ్వతం కాదు. సముడు యుషులను చిన్నచూపుతో చూశాడు. తను గర్భిణిగా ఉన్నట్టుగా తలుపు చుట్టాడు. యుషులు, నీవు దేవతలతో ఆటలాడుతున్నావు. నీ వంశం అంతమైపోతుంది. ఇది శాపం. తర్వాత రోజుల్లో ద్వారకలో గొడవలు మొదలయ్యాయి. అహంకారం, మత్తుమందులు, రగడలు అన్నీ ఉప్పొంగాయి. ఒకరిపై ఒకరు అనుమానాలు, తిడుదలలు, చివరికి ఆయుధాలకే పరిగణించసాగారు. ఈ అంతర్యుద్ధాన్ని చూసిన కృష్ణుడు, ఆయన ముఖం దిగులుతో నిండిపోయింది. కన్నుల్లో ఆవేదన కనిపించింది. మాటలు లేని నిశ్శబ్దం ఎంత లోతుగా ఉందో. ఆఖరి క్షణంలో కృష్ణుడు ఊపిరి పీల్చుతూ ఓచోటకు నడుస్తున్నాడు. కృష్ణుడు, ఇది నా వంశానికి ఇచ్చిన శాపం ఫలితమే. ఇప్పుడు కాలం నన్ను పిలుస్తోంది. ప్రభాస తీరం శాంతంగా ఉంటుంది. సముద్రపు గాలులు తడి తడి గీస్తున్నాయి. ఆ నీల వెలుగులో ఒంటరిగా కృష్ణుడు ఒక చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నాడు. అక్కడ ఒక వేటగాడు దూరంగా కృష్ణుడి పాదాన్ని జింకగా అనుకుని బాణం విసిరాడు. బాణం కృష్ణుడిని తాకింది. కాని అతడు ప్రశాంతంగా నవ్వుతున్నాడు. కృష్ణుడు, ఇది శరీరం మాత్రమే. నా ఆత్మ ఎప్పటికీ జీవిస్తుంది. కృష్ణుని శరీరం మంటల్లో కాలిపోయింది. కాని హృదయం మాత్రం అగ్నిలో కాలలేదు. ఆ దివ్య హృదయాన్ని ఓ తాటి చెక్క ముక్కపై ఉంచి, జాగ్రత్తగా నూలుతో కట్టి, దానిపై ఓ చిన్న కలప ముక్కను తగిలించారు. దానితో నీటిలో తేలిపోయేలా చేశారు. పూజారి భయభక్తితో, ఇది శరీరం కాదు, ఇది శ్రీకృష్ణుడి ఆత్మగత ప్రేమ. దీన్ని తాకకూడదు. ఇది పరమ పవిత్రం. ఆ తాటి చెక్కపై కట్టిన హృదయాన్ని నదిలో విడిచారు. నీటిలో అది నెమ్మదిగా తేలుతూ ముందుకు సాగింది. ఆ చెక్కదారిలో ఉన్న హృదయం కాలాన్ని దాటి ప్రయాణించింది. చరిత్రలకు ముందే అది విశ్వవాసు అనే గిరిజనుడి చేతుల్లోకి వెళ్ళింది. ఒక గిరిజనుడు విశ్వవాసు. అతను ఒక పవిత్రమైన చెక్కని నదిలో కలిసిన చోట కనుగొన్నాడు. విశ్వవాసు, ఈ చెక్క సాధారణమైనది కాదు. దీని నుంచి దివ్యమైన శక్తి వెలుస్తోంది. ఆ గుట్టల మధ్య గుహలో విశ్వవాసు దేవత హృదయాన్ని రాతి పీఠంపై మోసుకుని ఉంచాడు. అది పచ్చిక ఆకులతో, అడవి పూలతో అలంకరించాడు. మంటలు మెరుస్తున్నాయి. గుహ గోడలపై నీడలు నాట్యం చేస్తున్నాయి. ఇది ఆదికాలపు భక్తి. ప్రకృతి మధ్య ఆ దేవతా ఉత్సవం. ఆదివాసి గుళ్ళో వందలాది మంది మగవాళ్లు, ఆడవాళ్లు వర్ణరంగుల వస్త్రాలలో ఆ నీల మాధవుని చుట్టూ కేరింతలు చేస్తూ, నాట్యం చేస్తూ పాడుతున్నారు. చుట్టూ దీపజ్వాలలు. చెట్ల మీద నుండి కూడా భక్తి వెలుగుతోంది. రాజు ఇంద్రద్యుమ్నుడు అతని చాంద్రమైన మహాలయము గదిలో కూర్చుని కన్నులు మూసుకున్నాడు. ఆ సమయంలో ఆకాశములో మేఘాల మధ్య నుండి విష్ణువు నీల వర్ణమయ రూపం వెలుగుతూ కనిపించింది. రాజ్యంలోని మంత్రివర్గం మరియు తత్వవేత్తల ముందుకొచ్చి ఇంద్రద్యుమ్నుడు తన స్వప్న దివ్య దర్శనాన్ని విద్యాపతితో మరియు మునులతో పంచుకుంటున్నాడు. ఆలయపు గంటలు చెలరేగుతూ ఉత్సాహాన్ని పుట్టిస్తున్నాయి. విద్యాపతి తెల్ల గుర్రంపై స్వర్గీయ కాంతితో మార్గాన్ని చూపించే దివ్య దీపం కింద పయనమవుతున్నాడు. కొండలు, నదులు దాటుతూ ఆయన దేవతల ఆదేశాలను సాకారం చేస్తాడు. విద్యాపతి ఒక రాతిపై నిలబడి దూరంలో నీలాచల పర్వతాన్ని చూస్తున్నాడు. ఆ పర్వతం చుట్టూ వెలుగులు మెరిసిపోతున్నాయి. ఇది అతని ధార్మిక ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తోంది. నక్షత్రాల కింద
అడవిలో విద్లాప్తి వేదమంత్రాలు పఠిస్తూ అపూర్వమైన శాంతిని కలిగిస్తున్నాడు. ఆ సమయంలో లలిత ముదువైన అడుగులతో అతని దగ్గరకు వచ్చేస్తుంది. లలిత చెక్కపంతో నీళ్లు తెచ్చి విద్యాపతికి అందించింది. ఆదివాసి ఆభరణాలు అడవి కాంతిలో మెరుస్తున్నాయి. విద్యాపతి కృతజ్ఞతతో తల వంచి ఆ మమతతో కూడిన క్షణం హృదయాల్లో నిలిచింది. దీపాల వెలుగుల్లో నిండిన గుహ గదిలో విద్యాపతి విశ్వవాసు ముందు కూర్చున్నాడు. శాంతి సూచనగా జపమాలను ఆపేసి గౌరవాన్ని చూపిస్తున్నాడు. లలిత దాదాపు నిశ్శబ్దంగా తన తండ్రి పక్కన నిలబడింది. రాత్రి సందడి ముగిసింది. గుహ వెలుపల నుండి లోతైన భూమి నుంచి నీలిరంగు మెరుపు స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని చూసి విద్యాపతికి అద్భుతమైన దివ్యశక్తి ఉనికిని గ్రహించగలడు. అయినా అది ఇంకా రహస్యమే. చందమామ కాంతి కింద లలిత విద్యాపతిని కళ్లమీద రుమాళ్లు పెట్టి నెమ్మదిగా చేతికి పట్టుకుని అడవి మార్గంలో నడిపిస్తోంది. ఆ అరణ్యం వెలుగులు లేని ఒక మాయాగుండా మార్గం. పొదల వంటి చెట్లు మనసు నిర్ణయించిన మార్గంలా విడిపోతున్నాయి. గుహ ఆలయంలో విశ్వవాసు ఆదివాసి పద్ధతుల్లో పూజ జరుపుతున్నాడు. మంత్రాలు పాడుతూ అడవి పండ్లు, పవిత్ర ఆకులను వెలుగుతున్న రాతిపీఠం ముందు సర్ప్రహారం చేస్తున్నాడు. లలిత జారితో కవచాన్ని నెమ్మదిగా తీసేస్తోంది. నీలమాధవుడి పవిత్ర విగ్రహం సుదీర్ఘ నీలిరంగుతో మెరుస్తోంది. విశాలమైన వలయాకార కళ్ళు ఆహ్వానిస్తున్నాయి. భ్రమ పదార్థం లోపల దాచబడింది. అతని వెలుగులు వెరగబడి వెలసుతున్నాయి. విద్యాపతి పూర్తిగా నమస్కరించి కన్నీళ్లు రాతిపైన పడుతున్నాయి. లలిత మౌనంగా ఆ క్షణాన్ని వీక్షిస్తోంది. విశ్వవాసు పక్కన ఉన్న ఆ సీక్రెట్ రహస్యం తెలియకుండా మంత్రాలు పాడుతూనే ఉన్నాడు. విద్యాపతి మాల్వ రాజభవనంలోకి ప్రవేశించగానే అలసటతో కూడుకున్న దివ్య ప్రకాశం అతని ముఖంలో మెరిసింది. స్వామివారిని ఆశీర్వదించేందుకు అంగీకరించి రాయలు మరియు మంత్రులు నమస్కరిస్తున్నారు. రాజ్యసభలో విద్యాపతి రాజుని ముందు నిలబడి ఆత్మాభిమానంతో కథనం చేస్తున్నాడు. అతని వెనుక గగనంలో నీలమాధవుని శుభ్రమైన నీలరంగు ప్రతిమ తారలా మెరిసిపోతుంది. రాజు ఇంద్రద్యుమ్నుని ముఖం దగ్గర నుండి చూపిస్తూ కన్నీరు ఒళ్ళు నుంచి జారిపోతుంది. బంగారు దీపం సాయంత్రములో ఆలయ గదిని వెలిగిస్తోంది. ఆ రాత్రి ఇంద్రద్యుమ్నుడు తన గదిలో నిద్రలో సముద్ర తరంగుల మీద విష్ణువు స్వర్ణమూర్తిలో దర్శనమిచ్చున్నాడు. ఆయన ఆశీర్వాద చేతిని ఎత్తి శాంతి ప్రసాదిస్తున్నారు. ఉదయం వచ్చి ఇంద్రద్యుమ్నుడు రాజభవనానికి వెలుపల నిలబడి తూర్పున వైపు చూస్తూ అతని మంత్రులకు సంకల్పం ప్రకటించాడు. ప్రపంచ యజమానుడి ఆలయాన్ని నిర్మిస్తాను. రాజు ఇంద్రద్యుమ్నుడు అల్లరి చెక్కిన రాజకీయ మంచంపై సుఖంగా నిద్రపోతున్నాడు. ఆ సమయంలో స్వర్ణకాంతులతో ప్రకాశించే విశ్వకర్ముడు దైవ కార్పెంటర్స్ సాధనాలు చేతిలో పట్టుకుని ఆయన పక్కన ప్రత్యక్షమవుతున్నాడు. దివ్యకాంతులు మరియు మేఘాలతో నిండిన నీలాచల పర్వతానికి విశ్వకర్ముడు సూర్యోదయం సమయములో చేరాడు. పర్వతాలు, అడవులు అతన్ని ఆవరించి ఉంటాయి. నది ఒడ్డున పెద్ద పెద్ద పవిత్ర చందన చెక్క మరియు రాతి భాగాలను విశ్వకర్ముడు పరిశీలిస్తూ ఆశీర్వాదాల వెలుగు చేతుల నుండి ప్రసరిస్తుంది. దివ్య కార్పెంటర్స్ విశ్వకర్మతో కలిసి ప్రకాశవంతమైన సాధనాలతో జగన్నాథుడి రూపాన్ని ముందుగా చెక్కుతున్నారు. విశ్వకర్ముని ముఖం దగ్గర చూపిస్తూ అతని ముఖంలో శాంతి, దృష్టి, జ్ఞానం స్పష్టంగా ఉంటాయి. ఆయన వేళ్ల కొడుకు నుంచి నిశ్శబ్దంగా దైవశక్తి చిమ్ముతోంది. రాజు ఇంద్రద్యుమ్నుడు రాజభవన మైదానంలో విశ్వకర్మతో మాట్లాడుతున్నాడు. విశ్వకర్ముడు వృద్ధ కార్పెంటర్ దుస్తుల్లో గంభీరంగా నిబంధనలు చెబుతున్నాడు. పవిత్రమైన చెక్క గది మూసివేయబడింది. విశ్వకర్ముడు దైవ సాధనాలతో ప్రవేశించి బంగారు ప్రతికృతులు మెరుస్తున్న తలుపును తాకుతున్నాడు. రాజు, పూజారి వెలుపల నమస్కరిస్తున్నారు. కొన్ని రోజుల తరువాత రాత్రి సాయంకాలంలో రాణి గుండిచా కన్నీళ్లతో రాజుని ఎదురు నిలబడింది. రాజు ఆడపుటలో భయంతో కళ్ళు తలమున పడి తలుపు దగ్గర ఉండి బాధపడుతున్నాడు. తలుపు తెరుచుకుంది. అంతర్గతం నిశ్శబ్దం. విశ్వకర్ముడు కనిపించడు. అయితే 3 మెరిసే చెక్కమూర్తులు నిలబడి ఉన్నాయి. జగన్నాథుడు నలుపు, బాలభద్రుడు తెల్ల, సుభద్ర పసుపు. దైవ కాంతి అవతరించినది. మూర్తుల సమీప దృశ్యం పెద్ద వలయాకార కళ్ళు, పూర్తి కాకపోయిన చేయిలు అంతర్యామి వెలుగుతో ప్రకాశిస్తున్నాయి.
వాళ్ళు భయం లేనివారు, అశ్రద్ధ గలవారు కాదు, కాని అనంత ఆత్మసాక్షాత్కారం. రాజు, రాణి మోకాళ్లపై పడిపోతూ కన్నీళ్లు రాస్తున్నారు. పూజారులు శంఖాలు మోగిస్తూ ఆధ్యాత్మిక ఆహ్వానం జారిపోతోంది. తలుపులో నుండి ఉదయించే సూర్యుడు మూర్తుల వెనుక ప్రకాశిస్తూ విధి సాకారం అయింది. ప్రజలు, పూజారులు, కళాకారులు రాజభవన్ పరిధిలో 3 వింత గొప్ప రథాల నిర్మాణంలో తాత్కాలికంగా నిమగ్నులయ్యారు. బంగారు భాగాలు, పెద్ద చక్రాలు, దైవీయ అలంకారాలు రంగు తీయబడుతున్నాయి. జగన్నాథ, బాలభద్ర, సుభద్రమూర్తులు పవిత్ర స్థలానికి వెలుపలికి తీసుకువచ్చారు. 100 గ్రామస్థులు జై జగన్నాథ అని ఉచ్చరిస్తూ సదస్సు నింపారు. మూర్తులు జాగ్రత్తగా రథాలపై సిల్క్ పూటలతో బిగించబడ్డారు. పూలమాలలు, రాజ్ ఛత్రాలు, శంఖాలు రంగు మరియు శబ్దాలతో వాతావరణాన్ని నించాయి. రాజు ఇంద్రద్యుమ్నుడు స్వయంగా బంగారు తుడవని చేతిలో పట్టుకుని రథమార్గాన్ని శుభ్రపరుస్తున్నాడు. తల వంచి కన్నీళ్లతో పాటు పూజారులు పక్కన మంత్రాలు పాడుతున్నారు. మొత్తం లక్షల భక్తులు భారీ తాడు పట్టుకుని రథాలను తీయిస్తున్నారు. మట్టి పొగమంచు లాంటిపైకి ఎగురుతోంది. పూల పొదులు ఆకాశం నుంచి జారిపడుతున్నాయి. సూర్యుడు మూర్తుల వెనుక వెలుగుతూ నగరాన్ని అలంకరిస్తోంది. పైనుంచి తీసిన చిత్రం 3 అలంకరించిన రథాలు మానవ సముద్రంలో ప్రవహిస్తున్నాయి. జెండాలు ఆడుతూ ముదంగాలు గట్టిగా మోగుతున్నాయి. జగన్నాథుని శక్తి గాలిలో నింపబడింది. విశ్వకర్ముడు ప్రకాశించే బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథుని చెక్కబడి శరీరంలో జాగ్రత్తగా ఉంచుతున్నాడు. కళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి. గది దివ్య శక్తితో నిండిపోయింది. బ్రహ్మ పదార్థం ఒక ధీయమాన దివ్య హృదయం ఎరుపు బంగారు చీరతో కప్పబడింది. మూర్తి ఖాళీ అయిన మనసు ప్రదేశంపైన ఎగురుతూ ఉంది. ప్రస్తుతం నబకలెబరా పూజలో కళ్ళు మూసుకున్న పూజారులు నిశ్శబ్దంగా బ్రహ్మ పదార్థాన్ని పాత మూర్తి నుండి కొత్త చెక్కబడి మూర్తికి బదిలీ చేస్తున్నారు. పూరి ఆలయం సూర్యాస్తమయంలో ప్రకాశిస్తోంది. ముంగిట నుండి చూస్తే బ్రహ్మ పదార్థం లోపల నుంచి వెలుగులు పుట్టుతూ కనిపిస్తున్నాయి. సముద్రం వెనుక కాంతితో మెరిసిపోతుంది. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన రూపం, అదే శ్రీ జగన్నాథుని కథ. ఇది మానవులది కాదు, ఇది భగవంతుని ఆట. ఓటములలో గెలుపు, గెలుపులలో త్యాగం, చివరికి దేవుడే మిగిలాడు. శ్రీ జగన్నాథునిగా